మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ప్రత్యేక బస్సుల్లో భారీగా తరలి వస్తున్నారు. మహాజాతర కంటే ముందే మేడారం భక్తజన సంద్రోహంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటు భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత పెంచారు పోలీసులు. మరింత సమాచారం కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం జాతర అప్డేట్స్. మేడారం జనసంద్రంగా మారిందని చెప్పొచ్చు. 21వ తారీఖు నుంచి మహాజాతర జరగనున్నది. మాఘమాస శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మాత్రం జాతరకు ముందస్తుగా వస్తున్నటువంటి మొక్కులు చెల్లించుకునే భక్తులతోటి సందడిగా మారిందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ నెల రోజులుగా చూస్తే ఏ రోజు చూసినా వేలల్లోనే భక్తులు వస్తున్నారు. ఇక ఇలా సండే లాంటి రోజు వస్తే మాత్రం లక్షల్లోనే భక్తులు వస్తున్నారు. గతంలో ఇంత స్థాయిలో ముందస్తు మొక్కులు జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి చాలా ఎక్కువ మంది మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. వచ్చే వాళ్ళ భక్తులతో అయితే కిటకిటలాడుతుంటుంది. అయితే జనరల్గా కూడా హాలిడేస్ కానీ ముందస్తు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు వస్తే ఉదయం 1 గంట వరకు కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంత తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయమే వస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా జాతరలో మొక్కులు జంపనవాగులో పుణ్యస్నానాలు చేయడం, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం, అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు లంచ్ టైం వరకు అంతా కూడా ఎవరికి వాళ్ళు విడిది చేసి అడవిలోనే వండుకొని తినడం ఇదంతా చేస్తారు. కానీ ఈసారి చూస్తే మధ్యాహ్నం తర్వాత కూడా, అంటే ఇప్పుడు 1 గంట అవుతుంది, ఇప్పటికీ కూడా మొత్తం మేడార పరిసర ప్రాంతాలంతా కూడా వస్తున్నటువంటి భక్తులతోటి రహదారులంతా కూడా నిండిపోయాయి. ఎటు చూసినా భక్తుల తాకిడే కనిపిస్తుంది. ఇది జాతర ముగిసే వరకు కూడా ఇలాగనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది. ప్రస్తుతం ఆలయ ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గతానికి భిన్నంగా ఈసారి చూస్తే జాతరకు వచ్చే వాళ్ళ భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ భక్తులను చూస్తే, ఈ అంచనా వేస్తే జాతర టైంకి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? ఈసారి మనము సుమారు 1,50,00,000 మంది వస్తారనేటువంటి అంచనాతోటి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన అంచనా కంటే అధిక సంఖ్య లోపల దాదాపు జనవరి తర్వాతనే రావడం మొదలుపెట్టిండ్రు. వచ్చేటువంటి భక్తులకు తగిన విధంగా ఏర్పాటు చేసినా కూడా ప్రతిరోజు భక్తుల సంఖ్య పెరుగుతున్నది. మేము అనుకున్న దానికంటే ఇంకా అంచనా పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే కనబడతలేదు. ఇంకా కేవలం 2 రోజులు జాతరకు సంబంధించినటువంటి సమయం ఉన్నది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయి ఉన్నాయి. ఇక 2 రోజుల టైం ఉంది కనుక మేము ఈ భక్తులకు కావాల్సినటువంటి చల్వ పందిళ్ళు కానీ, క్యూ లైన్లు కానీ, ప్రత్యేక క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడము మా స్థానిక మంత్రివర్యులు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అలాగే మా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులు అధిక సంఖ్య లోపల వస్తారని మేము భావిస్తున్నాం. వారికి మీరు 3-4 జాతరలు చూశారు, కానీ ఈ స్థాయిలో ముందస్తు భక్తులు ముందుగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం కాదు, ఇదంతా చూస్తే జాతర టైంకి ఇంక ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు క్రౌడ్? అసలు గత 2022 జాతర లోపల కరోనా ఉన్నది కనుక ముందస్తు వస్తున్నారు అని అనుకున్నాం. ఆ ప్రభావం ఇప్పుడు అయిపోయి జాతర కంటే ముందే వస్తున్నారు కనుక ఈ పబ్లిక్ ఇదే క్రమం కనుక చూసినట్లయితే మరింత పెరుగుతారనే మేము భావిస్తున్నాము. కనుక భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వారికి సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధమై ఏర్పాట్లు చేస్తున్నాం. సరే, ఎండ చూస్తే ఈసారి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఉదయం 9-10 తర్వాత బయటకు వచ్చేటట్టుగా లేదు. కానీ ఈసారి జాతరకు ఈ సమ్మర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? వాస్తవానికి ఎండలు కాస్త ఎక్కువ ఉన్నాయి ఈసారి. గత సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలోనే జాతర వచ్చేసింది. ఈసారి ఫిబ్రవరి 3వ వారంలోకి వచ్చేస్తుంది. ఒక 15 రోజులు లేట్ అవుతుంది. దానివలన కూడా ఎండల ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది. కనుక మాకు నీటి ఎక్కువ పబ్లిక్కి త్రాగునీటి సౌకర్యం కానీ, స్నానానికి కానీ కొంచెం యుద్ధ ప్రాతిపదికన నీటి సౌకర్యం కంపల్సరీ ఇవ్వాలి కనుక ఆ ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే భక్తులకు ఏం చెప్తారు? ఇంకా అంటే ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మంచినీటి సౌకర్యాలు కావచ్చు, లేదా వచ్చే భక్తులకు సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టేనా? ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయండి. తర్వాత ఈ ఎండ ఎక్కువగా ఉన్నది కనుక భక్తులు కొంచెం చల్లపూట వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వారు మేము ఇచ్చేటువంటి నీటితో పాటు వారు కూడా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవడం కాస్త బాగుంటుందని మేము సజెస్ట్ చేస్తున్నాము. తర్వాత మేము భక్తులకు ఏం చేస్తున్నామంటే ఈసారి ఇక్కడికి చేరుకోలేని భక్తులు ఎవరైనా ఉండేది ఉంటే వారి నిలువెత్తు బంగారానికి సంబంధించినటువంటి ధరను ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి చెల్లించినట్లయితే వారికి ప్రసాదాలు పంపడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దేవస్థానానికి ప్రసాదం అందలేని వాళ్ళు ఉంటే ఆర్టీసీ వారి, తర్వాత దేవాదాయ శాఖ వారి సౌజన్యంతో ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ ఆన్లైన్ ద్వారా, పేటీఎం ద్వారా, మీ సేవ ద్వారా, పోస్టల్ సర్వీస్ ద్వారా, ఆర్టీసీ ద్వారా ఈ దేవాదాయ శాఖ వారి సమన్వయంతో చేసినట్లయితే వారు అమ్మవారికి ప్రసాదాన్ని పంపడం కానీ
లేదా అమ్మవారి ప్రసాదం వారికి చేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క మన ఆలయ యంత్రాంగానికి సహకరించి మీ భక్తులు అందరూ మీరు సుఖవంతంగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో మేము ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరూ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఒకవైపు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఎట్లా ఉందమ్మా ఈసారి జాతరకు సంబంధించి ఇంత ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారేంటి? ఇంకా చాలా జనం వస్తూ ఉంటారని ఎప్పటికీ బాగా మళ్ళీ దర్శనం ఇబ్బంది అవుతుందని ముందే వచ్చి దర్శించుకుంటాను. ప్రతి సంవత్సరం ఎప్పటికి వస్తూనే ఉంటాం. మంచిగా దర్శనం అయింది మాకు. సమ్మక్క సారక్కది మాకు అంత సంతోషంగా ఉన్నది. ఎట్లుంటే ఏమేమి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడికి వచ్చినాక? ఏమేమి చేసిండ్రు? ఏమున్నది, జంపన్న బావికి వెళ్ళినాం, స్నానాలు చేసినాం, వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం, ముడుపులు చెల్లించుకున్నాం. అన్నీ ఇట్లనే ఎప్పటికి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం సార్. అన్నీ మంచిగా ఉన్నాయి సార్. చాలా ఎండలు ఇప్పుడే బాగున్నాయి. ఇంకా పోతుంటే తీవ్రత పెరిగేటట్టు ఉన్నది ఎండలు. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని విజ్ఞప్తి. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన జాతరకు ఈసారి జాతర ఎట్లా ఉంది? చాలా సంవత్సరాలు వచ్చింది సార్ మేము వచ్చి. చాలా సంవత్సరాలు ఈసారి ఎక్కువ జనాలు బాగున్నారు. దర్శనాలు కూడా బాగా జరుగుతున్నాయి. మాకు ఈసారి ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది. బాగా ఉధృతి ఎక్కువగా ఉండేటట్టున్నది. ప్రజలందరూ మంచిగా విచ్చేస్తున్నారు. అన్ని మంచిగా ఉన్నాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాతరకు సంబంధించి ఎట్లా ఉంది ఈసారి జాతర ఏర్పాట్లు కావచ్చు, లేదా జాతరకు సంబంధించినటువంటి మొక్కులు కావచ్చు, ఎట్లా ఉంటాయి? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఇక్కడికి. ఇక్కడ అంతా చాలా బాగుంది. మేము మా పాప ఎత్తు బంగారం పెట్టడము, కొబ్బరికాయలు కొట్టడము, ముడుపులు వేయడము అలా చేస్తుంటాము. ఎట్లా సమ్మక్క సారలమ్మ అంటే ఎట్లా నమ్మకం? ఏమేమి చేస్తుంటారు? ఎలాంటి మొక్కులు చెల్లిస్తుంటారు? మొక్కులు బంగారం చెల్లిస్తారు సార్. మొక్కులు మేము మాది కొత్తగూడెం నుంచి వచ్చాం. మా మహిళ తల్లులు మనకి వెన్నంటి ఉంటారు తల్లులు. ఏ మొక్కుకున్నా జరిగిపోతాయి, మొక్కులు చెల్లుతాయి. ఎవరెవరు వచ్చింది మరి? మా ఫ్యామిలీ అందరికి వచ్చారు సార్. మా బాబాయ్ మీరంతా ఇక్కడికి వచ్చింది కదా, మరి మీ ఫుడ్ ఇదంతా మేము వండుకొని తిరిగి వెళ్తాం సార్. మొక్కలు చెల్లించుకొని కోళ్ళు కోసుకొని వండుకొని తిని వెళ్తాం సార్. ఎట్లా ఉంది లాస్ట్ టైం కు జాతరకు ఈసారికి జాతరకి ఎట్లా ఉంది? జాతర టైంకి వచ్చాం. పోయినసారి ఫుల్ జనం ఉన్నారు. ఈసారి ఎక్కువ ఉంటారని ఫ్యామిలీతో ముందు వచ్చాం. మా ఫ్యామిలీ పిల్లలతో వచ్చాము, ఇబ్బంది అవుద్దని ముందు వచ్చాం సార్. చెప్పండి సార్. ఇంకెక్కువ ఉంది సార్ క్రౌడ్. ఇంకా ముందు ఎట్లా ఉంటుంది అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా జాతర టైంలో 21, 22, 23, 24 ఎట్లా ఉంటుందో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్ సంవత్సరం. ఓకే సార్. ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించి మనం ఒకసారి గద్దెలకు సంబంధించి చూద్దాం. మనకు ఫస్ట్ కనిపిస్తుంది సమ్మక్క గద్దె. ఫస్ట్ అక్కడి వరకు అమ్మవారిని అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ గద్దెల పైన అమ్మవారికి సంబంధించినటువంటి చీర, సారె, అదేవిధంగా పసుపు, కుంకుమ, అందులోనే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది బెల్లం, బంగారంగా పిలుస్తారు. ఏ కోరికలు నెరవేరినా ఆ బెల్లాన్ని అమ్మవారి గద్దెల దగ్గర పెట్టి పూజ చేయడం అనేది వస్తుంది. చాలామంది మేడారం జాతరకు రావడానికి ముందే ఇంట్లోనే సమ్మక్కను సారలమ్మకు సంబంధించినటువంటి ఫెస్టివల్ చేసుకుంటారు. ఇంట్లో కూడా ఈ కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటారు. మనం సమ్మక్క గద్దెల దగ్గర నుంచి వెళ్తే పక్కకే సారలమ్మ గద్దె ఉంటుంది. ఆ గద్దెల దగ్గర కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత సమ్మక్క బిడ్డ తల్లి సారలమ్మ అక్కడికి పోయిన తర్వాత అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడి నుంచి కూడా గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె కూడా పక్కకే ఉంటుంది. ఆ రెండింటికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత చివరిగా పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి మొక్కులు కూడా మనకి పక్కనే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి గద్దె పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దె. ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడం చేస్తుంటారు. పెద్ద ఎత్తున ఈసారి గతంలో కంటే కూడా ఈసారి భారీ సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం కూడా చూస్తున్నారు. 21వ తారీఖు నాడు సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెలపైకి వస్తుంది. దీంతో జాతర మొదలవుతుందని చెప్పచ్చు. అదేవిధంగా సమ్మక్క నెక్స్ట్ డే 22వ తారీఖు నాడు అమ్మవారు గురువారం రోజు చిలకలగట్టు నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు తీసుకొస్తారు. దీంతో జాతర పీక్ స్టేజ్కి చేరుతుంది. శుక్రవారం రోజు అమ్మవార్లు ఇద్దరు కూడా ఉంటారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. కానీ ఈసారి చూస్తే ముందుగా వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆర్టీసీ కూడా ఈసారి ప్రభుత్వం ఆర్టీసీ 6000 బస్సులను ఏర్పాటు చేసింది. సేమ్ టైంలో మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. చాలామంది కుటుంబ సభ్యులంతా కూడా ఆర్టీసీ బస్సులో తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఈసారి ఎక్కువ మంది భక్తులు రావడానికి
ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా మొదట 75 కోట్ల రూపాయలతోటి వర్క్స్ చేసింది. కానీ వస్తున్న భక్తుల తాకిడి కావచ్చు, ఆ సంఖ్య ఆధారంగా మరొక 30 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసింది. మొత్తం 105 కోట్ల రూపాయలతోటి మేడారం పరిసర ప్రాంతంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు తీసుకుంది. ఈసారి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటర్ ట్యాంక్స్ కూడా మొబైల్గా ఎక్కడికక్కడ వాటర్ అందించే విధంగా వాటర్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మొత్తం కూడా మేడారం సంబంధించిన దగ్గర లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఇది జాతర పూర్తయ్యే వరకు కూడా, మళ్ళీ తిరుగు జాతర వరకు కూడా భక్తుల తాకిడి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. అపర్ణ.